ఊరు నుంచయితే మా అప్పొచ్చిన్నాడండి. వస్తూ వస్తూ ఏమేమి తెచ్చినాడంటే, ఇంటికి కావాల్సినవన్నీ ఐటెమ్స్ అన్నీ బియ్యము, బ్యాళ్ళు, రాగులు, చెనక్కాయలు, ఇంకా తరకారీ ఊర్లో దొరికేటివన్నీ ఏమేమి దొరుకుతాయో అవన్నీ తెచ్చేసినాడు. ఎందుకంటే డబ్బులు పెట్టే పని లేదు కదా! అన్నీ ఊర్లో దొరికేటివే కదా అని అన్నీ తెచ్చేసినాడు. ఇంకా ఈ మటన్ కూడా ఊరు నుంచి తెచ్చిండేదేనండి. ఊర్లో అయితే యాటలు కొట్టినారనమాట. యాటలు కొడితే మాత్రము ఇంటికొక భాగం అని పెడతారనమాట. 1 కేజీ, 2 కేజీలు అట్లా భాగాలైతే పెడతారండి. అలా ఎప్పుడూ సంవత్సరానికి ఒక్కిత ఎప్పుడన్నా యాటలు కొట్టినప్పుడు అట్లా చేస్తారనమాట. ఇంకా మాకు కూడా మా అత్తోళ్ళకి కూడా 2 భాగాలైతే వచ్చిండాయనమాట. ఇంగ ఆ 2 భాగాలు కూడా ఎత్తుకొని ఇంగెట్లో ఊరికొస్తా అన్నాం కదా అని మటన్ కూడా తెచ్చినారనమాట. ఇంక మేము కూడా మటన్ తిని చానా రోజులైపోయిందనమాట. ఎందుకంటే మటన్ రేట్ ఎక్కువ కదా! సరేలే ఇక్కడే అందరూ వండుకొని తిందామని తెచ్చాడు. ఇంగ మా ఆయన ఉంటాడని అదే పనిగా మటన్ తెచ్చినాడండి. మా ఆయనయితే డ్యూటీకి వెళ్ళాడు. ఇంగెప్పుడూ ఉండరు కదా! సండే టైంలో మా ఆయన ఉండేది. ఇంగ ఆ విషయం తెలియక మా నాయనకి ఇలా తెచ్చేసాడనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.